స్మోకింగ్ మానేస్తున్నారా? మనసు అదుపులో ఉండాలంటే ఇలా చెయ్యండి. ఏదైనా ఒక అలవాటు మానుకోవడం కష్టంగా మారితే దానిని వ్యసనం అంటారు. అలాంటిదే పొగాకు వ్యసనం. ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇది ప్రభావితం చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనం నుంచి బయటపడలేరు. ఈ చెడు అలవాటు మానేయడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పొగాకు, బీడి, సిగరెట్లు తాగే ప్రతి ఒక్కరికి ఈ అలవాటు హానికరమని తెలుసు. అయినప్పటికీ తమ స్మోకింగ్ వ్యసనాన్ని మానుకోవడం వీరికి అసాధ్యంగా మారుతుంది. WHO ప్రకారం ప్రతి ఏటా 70 లక్షలకు పైగా పొగాకు వాడటం వల్ల మరణిస్తున్నారు. అంతేకాకుండా ఏటా దాదాపు 1.2 మిలియన్ల మంది సిగరెట్లు తాగడం వల్ల మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పొగాకు వల్ల ఆరోగ్యానికి కలిగే హాని. ప్రాణాంతకం అని తెలిసిన ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు అధిక మంది ఇష్టపడరు. పొగాకులోని నికోటిన్ అనేది శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే హానికరమైన రసాయనం. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రాశయం, కాలేయం, మూత్రపిండాలు, పేగు, కడుపు వంటి అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, స్ట్రోక్తో సహా గుండెపోటు వంటి వాటిని కూడా పెంచుతుంది. కాబట్టి ఒకేసారి ఈ అలవాటును వదిలించుకోలేకపోయినా క్రమంగా దాన్ని వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది. ధూమపానం మానేయడానికి సులభమైన మార్గాలు ఇవే. సాధారణంగా మనం తీసుకునే ఏ నిర్ణయంపై మనకు ముందు నమ్మకం ఉండాలి. ముందుకి వేసిన అడుగు వెనక్కి తీసుకోకూడదు. కాబట్టి ధూమపానం మానేయాలనే మీ ఉద్దేశాన్ని పదే పదే మార్చుకోకండి. దాని గురించి ఎక్కువగా చింతించకూడదు. మీకు ఇష్టమైన పని చేయడం ద్వారా, అంటే మంచి సంగీతం వినడం ద్వారా లేదా స్నేహితులతో చాట్ చేయడం ద్వారా సిగరెట్ అలవాటు క్రమంగా మానవచ్చు. వైద్యుని సలహా మేరకు నికోటిన్ నివారణకు మందులను తీసుకోవాలి. ఇవి ధూమపానం అలవాటును మానుకోవడానికి మీకు సహాయపడతాయి. అయితే నిపుణుల సలహా లేకుండా మందులు తీసుకోవడం హానికరమని గుర్తుంచుకోండి. మీరు ధూమపానం హఠాత్తుగా మానేస్తే తలనొప్పి, చెడు మానసిక స్థితికి కారణమవుతుంది. కానీ నికోటిన్ గమ్ లాంఛంజులను వినియోగిస్తే దీన్ని ప్రభావం నుంచి బయటపడవచ్చు. ధూమపానం మానేయటానికి ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని మీరు మీ స్నేహితులతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. అంతేకాకుండా వారితో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించాలి. సిగరెట్లకు బదులుగా మౌత్ ఫ్రెషనర్ వాడాలి. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. పొగాకు తాగాలనే కోరిక కలిగిన ప్రతిసారి మౌత్ ఫ్రెషనర్ వాడితే కోరికను చంపేస్తుంది. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.